రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్ లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్ గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన వెళ్ళింది. కానీ తర్వాత ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 15 మందికి ఈ రకంగా రేనల్ ఫెయిల్యూర్ జరగడంతో ఇదంతా కూడా పాల కల్తీ వల్ల జరిగింది అనేటువంటిది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం కావాలంటే మనకి 1-2 రోజుల్లో వచ్చేటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాత ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎక్కడ జరిగింది పొరపాటు అనేటువంటి అర్థం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా పాలలో కల్తీ జరగడం వల్ల మాత్రమే ఈ రకమైన రేనల్ ఫెయిల్యూర్ జరిగి తర్వాత యూరిన్ అవుట్పుట్ ఆగిపోయింది అనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. అందరినీ పరామర్శించడం జరిగింది. వారి యొక్క బాధ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎవరో కూతుర్ని, అల్లుడిని, పిల్లల్ని చూద్దామని మండపేట నుంచి వచ్చి ఈ ప్రమాదం బారిన పడినటువంటి పెద్దలు ఇద్దరు తల్లిదండ్రులు, వారు పెద్ద వయసు వారు ఇబ్బంది పడుతున్న విధానం కానీ, ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఈ ప్రమాద బారిన పడటం కానీ ఇవన్నీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద ప్రకటన చేయటం, అదేవిధంగా క్యాజువాలిటీస్ కి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించడం, దాంతోపాటు ఇప్పుడు ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుంది అనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూశాను, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్ లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక యూరిన్ కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఈ రకమైనటువంటి ఇబ్బందులకి ఎక్స్పర్ట్ అయినటువంటి రవిరాజా గారు అనేటువంటి డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా జరిగింది దురదృష్టకర సంఘటన. దీనికి ఒకటే మేము కోరుతా ఉన్నాం, పాలు కానీ ఇతర ఆహార పదార్థాలను సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణాలకు లోబడి వారి కార్యక్రమాలు చేయాలి. లాభాపేక్ష మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి మాట చెప్తున్నాం. ఒకవేళ అలా చేయకపోతే ఇక్కడి నుంచి చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి మాట కూడా ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు, సురక్షితమైనటువంటి ఆహార పదార్థాలను వాడేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైనటువంటి మంచినీరు తాగేటువంటి ఆలోచన కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక చిన్న బాబు అక్కడ చనిపోయారు విశాఖపట్నంలో ఈ పాల కల్తీ వల్ల. అటువంటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్న వాళ్ళైనా సరే సురక్షితంగా బయటపడాలనేటువంటిది మన స్ఫూర్తిగా కోరుతున్నాం. ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల. ఇందులో ఇప్పుడు ఇక్కడ నేను చూసిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అందులో 4 కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది. వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక 4 కొంచెం నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళు రికవర్ అవుతారనేటువంటి ఆశాభావాన్ని డాక్టర్లు చెప్తున్నారు. మిగతా 4 కూడా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొంచెం యూరిన్ అవుట్పుట్ కొద్దిగా వచ్చిందనేటువంటి మాట చెప్తున్నారు. అది యూరిన్ అవుట్పుట్ రావడం అనేది ప్రాథమికంగా ఒక గుడ్ సైన్. అది నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యి
అన్ని ఆర్గాన్స్ పనిచేయడం మొదలు పెడితే వారు కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి తప్పనిసరిగా ఆరోగ్యవంతులు అవుతారని నమ్మకం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక సీరియస్ ఇష్యూ. దీని మీద భవిష్యత్తులో ఇప్పుడే కొంతమంది మిత్రులు అడిగిన విధంగా ఇలాంటి వాటికి సంబంధించి ఏదన్నా టెస్టులు చేయించాలంటే దానికి సంబంధించి పూణే గాని ముంబై గాని వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడే ఉభయ గోదావరి జిల్లాల్లో పాడి పరిశ్రమ గాని ఇతరత్ర ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ గాని ఉంది కనుక ఇక్కడ ఏదైనా ఒక సెంటర్ అలాంటి దాన్ని నెలకొల్పితే వెంటనే రిపోర్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మార్చడానికైనా అవకాశం ఉంటుందనేటువంటి మాట కొంతమంది సజెస్ట్ చేశారు. ఆ విషయాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఒక అవకాశాన్ని తీసుకుని అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తామనేటువంటి మాట. హోమీ ఫిజోల్ అనేటువంటి ఒక డ్రగ్ ఇలాంటి వాటికి సమర్థవంతంగా పనిచేస్తుంది అనేటువంటి మాట దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి మన రవిరాజా గారు సజెస్ట్ చేశారు. దాన్ని తీసుకొస్తున్నారు. ఆ డ్రగ్ ను వాడడం ద్వారా ఇంకొంచెం మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. 10 గంటలకు ఇప్పుడు రవిరాజా గారు కూడా వస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఎలా అడ్మినిస్టర్ చేయాలి ఆ మందుని అనేటువంటి దాన్ని వారు చెప్తారు. దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తే కొంచెం మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతాను. కొన్ని రోజుల నుంచి కూడా కలెక్టర్ గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నాను. కలెక్టర్ గారు కూడా చాలా ఎఫెక్టివ్ గా దీని మీద వెంటనే స్పందించి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తా ఉన్నారు. ఆవిడ దీని గురించి సంబంధించినటువంటి ఏమన్నా లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా వచ్చిందా అనేటువంటి దాన్ని ఒక చొరవతోటి ఆవిడ చేయడం వల్ల రవిరాజా గారు కూడా దాని మీద బాగా పరిశోధించి ఈ మందు ఉపయోగపడుతుందని చెప్పారు. దీన్ని ఇప్పుడు వెంటనే వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అనేది ఈ మధ్య కాలంలో చాలా విమర్శలకు దారితీస్తున్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి చొరవతో పనిచేస్తా ఉంది. కొన్ని కఠినతరమైనటువంటి నిబంధనలు కూడా పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అడల్టరేషన్ పొల్యూషన్ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కోస్తా జిల్లాల్లో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో చూస్తాం. దాంతో పాటు మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరైతే ఆహార పదార్థాలు లేకపోతే మంచినీరు లేకపోతే పాలు ఇటువంటి సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా క్లియర్ గా చెప్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిబంధనలు అతిక్రమించి మీ వ్యాపారాన్ని కొనసాగిస్తే మాత్రం మీకు కఠినతరమైన శిక్షలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి సురక్షితమైన విధానాలను అవలంబించాల్సిందిగా కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.